ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ ఏలో లీగ్ దశ మ్యాచ్లు ముగిశాయి. నెదర్లాండ్స్ పై టీమిండియా 17 పరుగుల తేడాతో నెగ్గి సూపర్ 8 లోకి అడుగు పెట్టింది. 194 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరి ఓవర్ వరకు పోరాడిన నెదర్లాండ్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 176 పరుగులే చేయగలిగింది. అయితే నెదర్లాండ్స్ కు మంచి స్టార్ట్ అందింటే ఈ మ్యాచ్ లో గెలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కేవలం 17 పరుగుల తేడాతో మాత్రమే టీమిండియా లాంటి పటిష్ట జట్టుపై నెదర్లాండ్స్ ఓడిపోయింది. అంటే ఈ మ్యాచ్ లో టీమిండియాకు గట్టి పోటీనిచ్చింది నెదర్లాండ్స్ జట్టు. ఓ రకంగా చివరికి వచ్చేసరికి పూర్తిగా టెన్షన్ లో పెట్టేసింది. ఏది ఏమైనా వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసి నెదర్లాండ్స్ మిడిల్ ఆర్డర్ ను దెబ్బ కొట్టాడు. ఇక అంతకు ముందు బ్యాటింగ్ లో ఓపెనర్లు విఫలమైన శివన్ దూబే ఆకాశం ఎద్దుగా చెలరేగిపోయాడు. 31 బంతుల్లోనే 4 4లు 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోర్ లో కీలక పాత్ర పోషించాడు. అలాగే హార్దిక్ పాండ్యా కూడా చెలరేగడంతో టీమిండియా 194 పరుగులు చేసింది, 6 వికెట్లు కోల్పోయి. అయితే ప్రస్తుతం టీమిండియా ఫామ్ ను బట్టి చూస్తే నెదర్లాండ్ జట్టును ఏ 130 140 పరుగుల్లోపు ఆల్అౌట్ చేస్తారనుకుంటే టీమిండియానే టెన్షన్ పెట్టే విధంగా బ్యాటింగ్ చేశారు నెదర్లాండ్స్ బ్యాటర్లు. సూపర్ 8 కు ముందు ఇది ఓ పెద్ద టెన్షన్ అనే చెప్పాలి. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో గెలిచి మేము సూపర్ 8 లోకి వెళ్లబోతున్నాం. అయితే నెదర్లాండ్ జట్టు మాకు గట్టి పోటీ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి అలాగే శివన్ దూబే కీ రోల్ పాత్ర పోషించారు. ఆరంభం సరిగ్గా లేకపోయినా శివన్ దూబే తన ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా భారీ స్కోర్ చేసింది. మేము ఇదే పిచ్ పై దక్షిణాఫ్రికాతో సూపర్ 8 లో ఆడనుండడంతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసి సవాల్ విసరాలనుకున్నాం. అందులోని డ్యూ ఉండడంతో ఈ మ్యాచ్ చివరి వరకు వచ్చింది. అలాగే ఫీల్డింగ్ తప్పిదాలు, క్యాచ్లు మేము తదుపరి సూపర్ 8 మ్యాచ్ లో సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని సూర్య అన్నాడు. మేము నెదర్లాండ్స్ జట్టుతో కొన్ని కీలక మార్పులు చేసి చిన్న రిస్కులు తీసుకున్నాం. కానీ సౌత్ ఆఫ్రికాతో సూపర్ 8 లో అసలైన స్ట్రాటజీతో బరిలోకి దిగుతామని సూర్య అన్నాడు.